से देख लो तुम भी करिश्मा योग से। मन की भी ज्योति जगेगी योग से, मन की भी ज्योति जगेगी योग से। विश्व में शांति रहेगी योग से, 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 विश्व में शांति रहेगी योग से। మీరెప్పుడైనా
చెప్పండి అరుణ గారు. మేనిఫెస్టేషన్ రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. సిట్ డౌన్ మాస్టర్స్. చెప్పండి. శాంతి, ప్రశాంతి, విశ్రాంతి. ఏమేమి చెప్పండి. అది మనకు కావాలి అంతే. 3 ఉంటే చాలు. శాంతి ఉండాలి, మార్కెట్లో దొరకదు. శాంతి కావాలంటే ఓకే. విశ్రాంతి, శాంతి, ప్రశాంతి, విశ్రాంతి. ఈ 3 ఉంటే మన జర్నీ చాలా బాగుంటుంది, సూపర్ డూపర్ ఉంటుంది. అవి రావాలంటే మన చేతిలో ఉంది. ఈ శరీరాన్ని చాలా చక్కగా పెట్టుకోవచ్చు, దీన్ని సర్వనాశనం చేయొచ్చు, మన చేతిలో ఉంటుంది. నేను ఒకటే చెప్తాను, లాస్ట్ అండ్ ఫైనల్, ఆనాపాన సతికి మించిన ధ్యానం లేదు. చెప్పండి. ఆనాపాన సతికి మించిన ధ్యానం లేనే లేదు. అంతే. ఇంకా కన్ఫ్యూజ్ కావద్దు. ఇంకా అండర్స్టాండ్. ప్రాణాయామాలు చాలా ఉంటాయి, ప్రాణాయామాలు చేస్తూ ధ్యానం చేసేస్తే చాలు. నేను అన్ని ఇట్లా ప్రయోగాలు చేసుకుంటూ వచ్చాను, కానీ ఆనాపానసతి ధ్యానం, అండర్స్టాండ్, ఆ వరం మనకు వచ్చింది. ఆ వరం ఎవరిచ్చారు? ప్రతిసారికి కోటి 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 చెప్పండి, కోటి 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 దండాలు. ఓకే. ఆయన ఉండబట్టి మనం కలుసుకొని ఇలా అందరు కూర్చొని ఇలా మంచి ధ్యానం చేస్తున్నాం. ఆయనే కారణం కదా.
ఇన్ని ఆర్గనైజేషన్, ఇన్ని పిరమిడ్స్, ఇంత శక్తిపాతం చేసినట్టే ఆయనే కదా. దాంట్లో కొంచెం కొంచెం ఎట్లా ధ్యానం చేస్తామని చెప్పేసి ఇష్టమైతే తింటావా ఏంటి, ధ్యానం చేసినట్టు ఇష్టమైనట్టు చేస్తావా ఏంటి, అవన్నీ తీసేయండి. ధ్యానం అంటే మీరు చూసి 10 మంది మారాలి అంతే. దీనికి తోడు కొంచెం ప్రాణాయామం చేసుకోండి, ఇవన్నీ చేసుకోండి, ఇంకా మీకు లైఫ్ జర్నీ మారిపోతుంది. ఇప్పుడు ధ్యాన చక్రంతో పాటు తర్వాత పరంపర క్లాస్ కావాలంటే డైలీ జూమ్ క్లాస్ జరుగుతుంది మనది. మార్నింగ్ 5 to 7 జరుగుతుంది. మీరు అందరూ అటెండ్ చేయొచ్చు. మీరు కావాలని నాకు ఫోన్ చేస్తే జూమ్లో యాడ్ చేస్తాను. కంటిన్యూ మీరు రెగ్యులర్ చేసుకోవచ్చు. ఇంట్లో మీ ఇంట్లో కూర్చొని యోగా చేసుకోవచ్చు. ఫోన్ నెంబర్ తీసుకుంటారా ఒకసారి? తీసుకోండి, మళ్ళీ చెప్తా. ఇంతకుముందు లేని వాళ్ళు మళ్ళీ వచ్చారు కదా. 924 నా నెంబరు 740966. మన ఛానల్ వస్తుంది, పిఎంసి యోగా వెంకటేష్ కొడితే వస్తుంది. ఈరోజు జరిగే ప్రోగ్రామ్ వస్తుంది. 924740966 నా నెంబరు. ఏమైనా ప్రాబ్లమ్స్ అనుకో, పర్సనల్గా ఇష్యూస్ ఏమైనా అనుకో చెప్పండి, ఫోన్ చేయండి, నేను అడ్వైజ్ ఇస్తాను, తొందరగా తగ్గడానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు మన దగ్గర ఉన్న వాళ్ళు హార్ట్ బ్లాక్స్ ఉన్న వాళ్ళు, 3 బ్లాక్స్ పోయిన వాళ్ళు ఉన్నారు. క్యాన్సర్ గ్రేడ్ 2 తగ్గిన వాళ్ళు ఉన్నారు. ఈ ఆపరేషన్ స్టేజ్కి వెళ్ళి డాక్టర్ 2 రోజుల తర్వాత ఆపరేషన్ చేసి కేసెస్ పెట్టుకుని ఈరోజు బ్యాక్ పెయిన్ ఆపరేషన్ లేకుండా తగ్గించాను. ఇలాంటి క్రానికల్ ప్రాబ్లమ్స్. తర్వాత పార్కిన్సన్ అని చెప్పి శరీరం వణుకుతుంది, ఆ పార్కిన్సన్ ప్రాబ్లం తగ్గించాము. బ్రెయిన్లో ఒక ఆయనకు 3 బ్లడ్ క్లాట్ అయింది, తీసేసినాను. ఎలా సాధ్యమైంది? ఇవన్నీ చేసే సాధ్యమైంది. కనుక మీరంతా గ్రహించి మీరు నిరంతరం చేయండి. ఇష్టం ఉన్న రోజులు మనం భూమి మీద లైఫ్ చలాయించడానికి మార్గం ఏర్పడింది. అందుకే ఇక్కడ వచ్చిన అందరం ఇష్టమైన రోజు చేయించాలి. ఎందుకు వదిలేస్తాం తొందరగా, ఎందుకు వదిలేయాలి బాడీని? చాలా కార్యక్రమాలు ఉన్నాయి అని చేసుకుందాం. సరేనా మాస్టర్స్? అంతే. యోగాభ్యాసానికి ప్రాంతాలతో సంబంధం లేదు, కుల మతాలతో సంబంధం లేదు, ఆస్తిపాస్తులతో సంబంధం లేదు, 3 సంబంధం లేదు. అర్థమైనా? ప్రాంతాలతో సంబంధం లేదు. మానవుడు, మనిషి అవకాశం వచ్చింది, ఎన్నో జన్మల తర్వాత అవకాశం వచ్చింది. దీన్ని స్టాండర్డ్ చేసుకోండి, దీంట్లో పరాకాష్ఠ చెందండి, అద్భుతంగా ఉంటుంది. ఓకే. వాసనా దోషాలు తొలగించండి, వాస్తు దోషాలు కాదు. తిథులు, నక్షత్రాల పొద్దుస్థానం చూస్తుంటే మానసిక స్థితి బాగుండదు. అన్ని రోజులు మంచివే, అన్ని క్షణాలు మంచివే, అన్ని పరిస్థితులు మంచివే. నోట్ దిస్ పాయింట్. ఈరోజు మంచిగా లేదు, అమావాస్య ఇవన్నీ లేదు, అన్నీ మనకి ఎనర్జీ వస్తాయి. ధ్యానులకి ఎప్పుడు నేచర్ సపోర్ట్ చేస్తుంది, డివైన్ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ప్రాణాయామం చేద్దామా? మొదలు అపాన ముద్ద పెట్టండి, 2 చేతులు, మధ్య వేలు, ఉంగర వేలు, బొటన వేలు ఆనించండి. ఎస్. ఇప్పుడు నాతో పాటు 2 సార్లు గాలి తీసుకొని ఒకసారి ఓహో అనాలి, ఒకసారి 2 సార్లు తీసుకోవాలి గాలి, ఒకసారి ఆహా అనాలి. నేను చేస్తా చూడండి ఒకసారి. దీనివల్ల ఇదంతా ఈ రూట్స్ అన్నీ ఫ్రెష్ అయిపోతాయి. థైరాయిడ్ గ్లాండ్స్ ఏంటి, ట్రాన్సిల్స్ ఉంటాయి, ఇవన్నీ క్లీన్ అయిపోయి గురుక సమస్యలు పోతాయి, థైరాయిడ్ కంట్రోల్ అవుతుంది. ఓకే. నోట్లో బ్యాడ్ స్మెల్ రాదు. నేను చేస్తా చూడండి. 2 టైం తీసుకున్నాను, ఓ హో ఓహో చెప్పాను, మళ్ళీ 2 టైం తీసుకుంటాను, హా హా, ఓసారి ఓహో, ఓసారి ఆహా. ప్రొసీడ్, నాతో పాటు చేయండి. హో హో హా హా 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 హో హో హా హా. రిలాక్సేషన్, రిలాక్సేషన్. చేతులను రబ్ చేసుకోండి, గొంతు మసాజ్ చేసుకోండి. బట్టల కోసం ఎంతో దూరం పోయి షాపింగ్ చేస్తాం, అది పండ్ల కోసం షాపింగ్ చేయము. చేస్తామా? పండ్ల కోసం, ఖర్జూర పండ్ల కోసం పోయి షాప్ చేస్తా, పోయి తెచ్చుకుంటావా? తెచ్చుకో. మనం కేవలం బట్టలకైతే ఎంతో దూరం పోయి బట్టలు తెచ్చుకుంటాము, వస్తువులు తెచ్చుకుంటాము. ఫుడ్ కోసం కూడా ఆలోచించాలి. రేపేం తినాలి ఈరోజు డిసైడ్ చేసుకోవాలి. రేపేం తినాలి ఈరోజు టైం టేబుల్ తయారు చేసుకోవాలి. ఆ విధంగా లైఫ్ తినండి, వర్కౌట్ చేయండి, హ్యాపీగా ఉండండి, అంతే. ఏమీ లేదు, అంతకు మించింది ఏం లేదు ప్రపంచంలో. ఎన్ని కోట్లున్నా ఇది లేకుంటే 0 0 0. ఏం చేస్తావు పైసలు? అందుకని ఎప్పుడు ఆనందే ఆనందో బ్రహ్మ. ఎక్కడ ఏడుపు ఉందో అక్కడ దరిద్రం ఉంటుంది, ఎక్కడ నవ్వు ఉంటే అక్కడ ఏముంటుంది? సౌభాగ్యం ఉంటుంది. మనందరం సౌభాగ్యవంతులం, అభాగ్యులం కాదు, సౌభాగ్యులం. ఏమా చెప్పండి, ఎవరో మనం? సౌభాగ్యులం, అభాగ్యులం కాదు. ఓకే. అభాగ్యులని మార్చుతాం మనం. మనకు ఆ పవర్ వచ్చింది. ఇప్పుడు
ఇంతమంది గురుజుల సారాంశం, ఇన్ని రకాల ధ్యానాలు ఎవరికి సాధ్యమవుతుంది? ఇలాంటి సంగీతం ఎవరికి సాధ్యమవుతుంది? మనకే సాధ్యమవుతుంది. పిరమిడ్ మాస్టర్కే సాధ్యమవుతుంది, ఎవరి వల్ల కాదు అది. అంతే. ఇక్కడ చేసే విధానం ప్రపంచములోనే ఇలాంటి సంగీతంలో ధ్యానం చేసేది కేవలం మన దగ్గరే, ఇంకెక్కడ లేదు. అర్థమైందండి? అట్లా ఈ డబ్బులు కలెక్షన్ చేస్తున్నామా ఏంటి? ఏదో నడుస్తుంది, అంతే, నడిపిస్తున్నాం అంతే. ఇంకా దీన్ని అంచెలంచెలుగా డెవలప్ చేద్దాం. పిడికిలు పీల్చండి, పైకి పీల్చుకొని కింద వదిలేయండి. ఎస్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. రిలాక్సేషన్. ఇంట్లో మీ ఫోటోలు పెట్టుకోండి, మీ ధ్యానం చేసే ఫోటోలు, యోగా చేసే ఫోటోస్ పెట్టుకోండి. ఎదురుగా కనిపిస్తుండాలి మీ ఫొటోస్, మీ ఆల్బమ్ కనిపించాలి. అర్థమైందా? అంతే. తర్వాత నెక్స్ట్ అభ్యాసం చేద్దాం. కిడ్నీ మీద లోడ్ తగ్గించే అభ్యాసం. కిడ్నీకి బ్రెయిన్ మధ్యలో ఇక్కడ సెన్సార్స్ ఉంటాయి. టచ్ చేయడం వల్ల కిడ్నీ హీల్ అవుతుంది, నెప్రాన్ హీల్ అవుతుంది, లోన ఫిల్టర్స్ హీల్ అయిపోతాయి. ఇలా పిడికిలు వేయించండి, టచ్ అయ్యే విధంగా. విదిన్ అవుట్. 1 2 కంటిన్యూ. రిలాక్సేషన్. వారానికి ఒకసారి మంచి ఆవు నెయ్యి తీసుకోండి. మంచి ఆవు నెయ్యి తీసుకొని లైట్గా గొర్రె చేసుకొని అనుకూలంగా ఉన్న విధంగా ఇందులో 4 చుక్కలు, ఇందులో 4 చుక్క ముక్కలు వేసుకొని ఇలా రాసుకోండి. తర్వాత బొడ్డులో నావెల్లో ఒక 4 చుక్కలు వేసుకొని కాటన్ పెట్టుకోండి. వారానికి ఒకసారి చేయండి. దీనివల్ల కంటి రోగాలు, మానసిక ఒత్తిడి దూరమవుతుంది, జుట్టు బాగా పెరుగుతుంది. దాంతోపాటు సైనస్, అస్తమా తగ్గుతుంది. సైనస్ డస్ట్ ఎలర్జీ పోతుంది. తర్వాత ముక్కులో దుర్మాంసం పెరిగితే కరిగిపోతుంది, సైనస్ పోతుంది. తొందరగా తగ్గడానికి మార్గం ఏమేస్తారు? కౌగి 4 డ్రాప్స్, ఇందులో 4 డ్రాప్స్ అంతే. నేను వారం కంపల్సరీ వేస్తాను, కొన్ని సంవత్సరాల నుంచి వేస్తాను. చాలా బాగుంటుంది ఫీలింగ్. ఈ తర్వాత కళ్ళ కింద చారలు, నల్లటి చారలు, తర్వాత సంచులు పోతాయి, సంచులు. ఓకే, ఇలా పెట్టుకోండి, చేతులు ఇలా పెట్టుకోండి. హార్ట్కి ప్రెజర్ తగ్గించే అభ్యాసం. బ్రీత్ ఇన్, అవుట్. 1 2 3. ముందుకు పీల్చుకోండి, వెనక్కి వదిలేయండి. 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. గుండె ఎలా కొట్టుకుంటుంది మనకి? లబ్ డబ్ కొట్టుకుంటుంది. ఎలా కొట్టుకుంటుంది చెప్పండి? గుండె లబ్ డబ్. ఇప్పుడు ప్రజెంట్ ఎలా కొట్టుకుంటుంది? డబ్బు కొట్టుకుంటుంది. లబ్ డబ్ అయ్యి డబ్బు అయిపోయి హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. చిన్న పిల్లలకి హార్ట్ అటాక్ ఏంటి? పైకి రాండి హార్ట్ అటాక్. ఇలా కొట్టండి, రోజు ఇలా కొడితే హార్ట్ ప్రాబ్లం రాదు. రోజు ఒక 2 నిమిషాలు కొడితే మీ నష్టమేం లేదు, మీరేం లాస్ గారు. ప్రతిరోజు ఇలా 2 నిమిషాలు కొట్టండి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. హార్ట్ సంబంధించిన రుగ్మతలు రావు, వచ్చే అవకాశం ఉండడం పోతాయి. దాదాపు హార్ట్ మీద బ్లాక్స్ ఉండడంగా తెలియపోతాయి రెగ్యులర్ చేయడం వల్ల. ఇంత సింపుల్గా హార్ట్ ప్రాబ్లం రాకుండా కాపాడుకోవచ్చు, అంతే. ఎస్ సేమ్ రైట్ హ్యాండ్లోనే కొడతా ఉండండి. షుగర్ బీపీలు మొత్తం తగ్గించుకోండి, మొత్తం తీసేయండి. షుగర్ బీపీ లేకుండా, థైరాయిడ్ లేకుండా కాపాడుకోండి. మొత్తం జాయింట్ పెయిన్ తీసేయండి. సాధన పెంచండి, ఆలోచన మార్గం మార్చండి. హ్యాపీగా ఉండండి. ఎనీ టైం ఎనీ ప్లేస్ ప్రజెంట్ టెన్స్లో బతకండి. ఎలా బతారు? ప్రజెంట్ టెన్స్లో బతకాలి. ఇలా పెట్టుకో, ఇలా లంగ్స్కి. నిన్నటి గురించి మర్చిపోండి, ఈరోజు గురించి ప్రజెంట్ టెన్స్లో బతకాలి. ఎప్పుడు ఎలా బతకాలి? ప్రజెంట్ టెన్స్ గురించి. రేపు ఎప్పుడో 10 ఏళ్ళ తర్వాత ఎందుకు నీకు? ఈరోజు చూసుకో. ఈరోజు, రేపుకు రూపు లేదంటారు కదా, అలాగే ఏ రోజు ఆ రోజే. అర్థమైందా? ఏ రోజు ఆ రోజే అందరికీ వర్తిస్తుంది. తర్వాత అభ్యాసం చేద్దాం. నెక్స్ట్ షార్ట్ లెంత్లో బస్రిక. అస్తమా, భయంకర అస్తమా, శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బంది, నరకలోకమే.
ఆరోగ్యం స్వర్గం, అనారోగ్యం నరకం. అంతే. ఒక ట్యాబ్లెట్ 20,000 రూపాయలు ఉంది, ఒక ట్యాబ్లెట్ 30,000 రూపాయలు ఉందండి. చిన్న ఎంత అంటే కందిపప్పు అంత ఉంటుంది ఆ ట్యాబ్లెట్. 30,000 రోజుకి. క్యాన్సర్ గ్రేడ్ 3 దాడితే ఆ ట్యాబ్లెట్ వేసుకోవాలి. వేసుకుంటే అది 2 రోజులు 3 రోజులు, 2 నెలలు 3 నెలలు, అది కష్టమే. ఇలాంటి క్యాన్సర్ లాంటి జబ్బులు దరిద్రపు రావద్దు. మనం చేయండి, రెగ్యులర్ చేయండి, ఏమీ రావు. అంతే. ఇలా పెట్టుకోండి. నేనేం చెప్తున్నానంటే ధ్యానానికి ఎంత ప్రిపరేషన్ అంతే చెప్తాను నేను. ధ్యానమే మూలము, ధ్యానానికి ఎంత సపోర్టింగ్. అండర్స్టాండ్? ధ్యాన యోగా జరుగుతుంది మన క్లాస్లో. ఏం జరుగుతుంది? ధ్యాన యోగా, దానికి ప్రిపరేషన్. ఎస్. షార్ట్ లెంత్లో బసిరికా వేద్దాం. 60 degrees యాంగిల్లో షార్ట్ లెంత్లో బసిరికా. లోయర్ లంగ్స్లో ఆలోలైస్ అన్ని ఫ్రెష్ అయిపోతాయి. బాస్ పెంచండి, బాస్ సౌండ్. ఇంకా రిలాక్సేషన్. మాంసాహారం పాపాహారం, శాకాహారం పుణ్యాహారం. అంతే. ఎప్పుడైనా సరే, ఎప్పటికైనా సరే అంతే. నువ్వు గుడ్డు తింటే బతుకుతావు బాబు, లేదా బతకవని అనుకో, నీ గుడ్డు లేకుండా సరే శరీరం వదిలేయడానికి రెడీగా ఉండాలి. అండర్స్టాండ్? నువ్వు గుడ్డు తింటే బతుకుతావు, లేదా బతకవనుకో, అరే బాడీ వదిలేద్దాం, గుడ్డు మాత్రం వద్దు మనకి. నో గుడ్లు, నో నాన్ వెజిటేరియన్. ఓకే. తర్వాత రైట్ నోజ్ క్లోజ్ చేయండి, లెఫ్ట్ పీల్చుకొని లెఫ్ట్ వదిలేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఒక ఆయన నాకు పరిచయం ఏర్పడ్డది. ఆయనకు అన్నీ, సార్ నేను ఏం తిన్నా సార్, మాంసం మొత్తం మానేసిన సార్ అన్నాడు. వావ్ సార్ నువ్వు గ్రేట్ సార్ అన్న. కానీ కేవలం మేక మాంసం తింటా సార్ అన్నాడు. ఎందుకంటే మేక వెజిటేరియన్ సార్, అందుకే నేను వెజిటేరియన్ అని చెప్పిండు. చండాలుడు అని చెప్పి తిట్టేసి మానిపించేసినాను. ఎట్లాంటి క్రియేషన్ ఉంటుంది చూడండి. దాంట్లో మార్గం వెతుకుతూ ఉంటారు. వెతుకోవద్దు, ఇంకా అయిపోయి దాని గోలనే వద్దు మనకి. గుడ్డు అలా కాదు, ఈరోజు మీరు లేటెస్ట్గా మిషన్లు తయారవుతాయి, ఇవన్నీ క్రియేషన్. రాంగ్ వర్డ్ అది, అసలు ఆ వాడే వద్దు నోట్లో. పాపం, దాని గురించి మాట్లాడితే చూస్తే పాపమే. చూడొద్దు, వినొద్దు, వద్దు, అవసరం లేదు. మనం యోగులం, ఇంతకుముందు మామూలు వ్యక్తులం అందరం. ఈరోజు యోగులం, మహాయోగులం. మనందరం యోగులం, మహాయోగులం, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వస్తేనే యోగులం, అంతే. ఓకే. అదేవిధంగా ముక్కు మార్చి రైట్ టు రైట్. 1 2 3 4 5 6 7 8 9 10. అంతే. రిలాక్స్. ఇప్పుడు కపాలభాతి చేద్దామా? చాలా ఈజీగా నేర్పిస్తా కపాలభాతి. ఓకే. ముద్ర పెట్టుకోండి. ఈనాడు పట్టిపిస్తున్న సమస్య హార్ట్ ప్రాబ్లం. హార్ట్కి ముద్ర అపాన వాయుముద్ర. అంతే, హార్ట్కి ముద్ర ఇది. ఓకే. క్లాస్కి వచ్చిన తర్వాత 12 సంవత్సరాలు నాన్ స్టాప్ ధ్యానం చేస్తే ఒక మెట్టెక్కుతారు. మీరు ఒకటే మెట్టెక్కుతారు. ఇంకొక 12 సంవత్సరాలు చేస్తే రెండో మెట్టెక్కుతారు. అంత వేయాలి మరి. 365 days ఇంటూ 12 years ఒక స్టెప్, ఇంకొక 365 days ఇంటూ 12 years రెండో స్టెప్. ఇట్లా స్టెప్ పెంచుకొని 200 సంవత్సరాలు జయించి నిరూపించాలి మానవ జన్మ ఇలా ఉందో. అది మన గోల్. రైట్. అపాన వాయుముద్ర. HOOM. ఏమైంది? HOOM. HOOM. హూమ్ అయింది. హూమ్ అనుకుంటూ కపాలభాతి చేయాలి. ఇది ఆఫ్రికన్ కపాలభాతి, అడ్వాన్స్ కపాలభాతి. నాతో పాటు చేస్తారా? ఇంటర్నల్ ఎక్సర్సైజ్. ఎస్. హూమ్ 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 అనండి. హూమ్ అన్నప్పుడు కడుపులోనికి పోవాలి. హూమ్, కడుపులోనికి పోయింది. హూమ్ 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 hum 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 hum
రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. వాళ్ళే ఈజీ లేదా? చాలా ఈజీగా ఉందా లేదా చెప్పండి సార్? ఈజీ. కడుపు నొప్పి లేచినా పర్వాలేదు, నడువు లాయినా సరే, చక్కెర వచ్చి కింద పడ్డా సరే మళ్ళీ వేసి మళ్ళీ చేయాలి. చేస్తే అలవాటు అవుతుంది. అమ్మో ఇది చేసినందుకే నడువు నొప్పి వచ్చి కడతాలు పోయినాయా మొన్న, ఇది చేసింది నడువు నొప్పి వచ్చిందంటే ఇంకా వర్కౌట్ చేసి తగ్గించుకో, అంతే, ఏం లేదు. సాధన పెంచితే ప్రాబ్లం అవుతుంది అంతే. నెక్స్ట్ అభ్యాసం చేద్దాం. సుషుమ్న భస్త్రిక చెప్పండి. సుషుమ్న భస్త్రిక. ఇది కుడిముకు సూర్యుడు, ఎడముకు చంద్రుడు, మధ్యలో ఎవరున్నారు? బ్రహ్మనాడి, సుషుమ్న నాడి. సుషుమ్న నాడి సెంట్రల్ నర్వస్ సిస్టానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఆటో ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ అవుతుంది. సెంట్రల్ ఎనర్జీ సెంటర్స్ యాక్టివ్ అవుతాయి. రేపు చక్రాలను క్లీన్ చేస్తారు. రేపు మన క్లాస్లో సండే స్పెషల్ ఏంటంటే చక్రాలను క్లీన్ చేపిస్తారు రేపు. బాగుంటుంది, చాలా సూపర్గా. అన్నిట్లా మనం తెలుసుకోవాలి, ముఖ్యమైనవి పాటించాలి అంతే. అందరి గురించి సారాంశం తీసుకోవాలి, మనకి ఏది ఉపయోగపడుతుంది వాడుకోవాలి అంతే. ఎస్ సార్, ఇదే మన గోల్. రైట్. లెఫ్ట్ హ్యాండ్ ఆది ముద్ర పెట్టుకోండి, ఆది ముద్ర. ఎస్. ఇప్పుడు లెఫ్ట్ వదలండి, రైట్ వదలండి, లెఫ్ట్ వదలండి, రైట్ వదలండి, లెఫ్ట్ వెంట వెంట. ఎస్. ఇక్కడ వదలండి, అక్కడ వదలండి. రిలాక్సేషన్. పంచింది పెంచబడుతుంది, దాచింది దోచబడుతుంది కదా. ఇద్దరు నేర్చుకుని చాలా ఉంది. మీ నాలెడ్జ్ 10 మందికి ఉపయోగపడాలి. 10 మంది కూర్చోబెట్టి క్లాస్ చెప్పండి అంతే. మీకు చాలా వచ్చు, అందులోకి వెళ్ళి కొన్ని నేర్పించండి అంతే. ఇదే మన పుణ్యము, ఇదే పుణ్యము, అంతేనా కదా? మన విద్య ఎంత పంచుతామో అది పుణ్యం వస్తుంది. 10 మంది చెప్పాలి. చేస్తారా చేయరా సెకండ్ మ్యాటర్, చెప్పడం మన బాధ్యత. నీవి రివర్స్ అయినా సరే చెప్పండి, నో ప్రాబ్లం. అండర్స్టాండ్? అందరూ చెప్పాలి. రోజు ఒక 5 మంది తీసుకోండి, 10 మంది తీసుకోండి. ఎవ్వరు కనిపిస్తే వాళ్ళు మీ లోన బస్సులా ఉన్నారు, పక్కన కనిపిస్తే వాళ్ళు నేర్పిస్తూనే ఉండాలి. ట్రైన్లో పోతున్నారు, ఎందుకు టైం వేస్ట్ చేయాలి కదా? లేకుంటే బిర్యానీ తినబెడతా అని చెప్పి తినబెట్టి నేర్పించాలి. వెజిటేరియన్ బిర్యానీ. ఈ పనస బిర్యానీ గిరాకీ బాగుంది. ఓకే. లెఫ్ట్ హ్యాండ్ ఆది ముద్ర, మళ్ళీ వేద్దాం. లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్, కంటిన్యూ. ఎస్. చాలు. ఇప్పుడు ఫంక్షన్ జరుగుతుంది, ఆ ఫంక్షన్ నాన్ వెజ్ ఏం పెడుతున్నారు? అక్కడ తింటారా ఏంటి? వెజిటేరియన్. అక్కడ వెజిటేరియన్ పెడుతున్నారు, ఒక పక్క ఇంకో పక్క నాన్ పెడుతున్నారు. అప్పుడు అక్కడ తింటారా తినరా? నాకు చెప్పండి మీరు. తింటారా తినరా? అలాంటప్పుడు ఇంట్లో తినిపోండి, కానీ ఆడ తినకండి. ఓకే, ఆడ తినకండి. అందులో గంట ఇలా పెడతా, ఇలా అందులో గంట పెడతాడు. పెట్టరా ఏంటి? వద్దే వద్దు. నాన్ వెజిటేరియన్ ఫంక్షన్లో తినకండి. మీరు సపరేట్గా వండుకొని తినండి అంతే. ఇది ఇంత నిష్టగా ఉంటే, ఇంత నిష్టగా ఉండాలి, తప్పదు మరి. ముత్తనే యోగులమవుతాయా ఏంటి? ఇంత నిష్టగా ఉండాలి, అర్థమైందా? అవసరమైతే మీ ప్లేట్ ఎంబడి తీసుకపోండి, స్టైల్గా బ్యాగులు పెట్టుకొని ఆ ప్లేట్లో తినండి, కడుక్కోనండి, అయిపోతుంది. అర్థమైందా? ఎస్. ఇంకా టైం నిమిషం ఉంది. ఓకే. తర్వాత నెక్స్ట్ చెవులో మసాజ్ చేస్తూ, ఇలా మసాజ్ చేస్తూ ముక్కు ద్వారా గాలి తీసుకొని తేనెటీగా సౌండ్ చేయాలి. తేనెటీగా సౌండ్ ఎలా చేస్తుంది? అలా సౌండ్ చేసి, అలా చేస్తే బ్రెయిన్లో ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది, టెన్షన్ డిప్రెషన్ ఉండదు. ఒక 3 సార్లు చేద్దాం. ఫైనల్గా గాలి పీల్చుకోండి. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ. బాగుందా యోగాభ్యాసం? థ్యాంక్ యూ.
ఓకే